వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. మహాకుంభమేళాలో రెండవ అమృత స్నానం ప్రారంభమైంది. ఇవాళ మౌని అమావాస్య కావడంతో ప్రయాగ్రాజ్కు పెద్ద ఎత్తున భక్తజనం తరలివచ్చింది. తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. కాగా అమృత స్నానం కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. 40 మందికి పైగా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయాలైన వారిని సెక్టార్ 2 హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మాఘమాస మౌని అమావాస్య మహిమాన్వితమైన శుభదినం కావడంతో ఇవాళ పుణ్య స్నానాలకు కోట్లాది మంది వస్తారని అంచనా వేశారు. దానికి తగినట్లు ఏర్పాట్లు చేశారు. అయితే తొక్కిసలాట ఘటనతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత స్నానాలు రద్దు చేసుకున్నట్లు అఖండ పరిషత్ కమిటీ ప్రకటించింది. తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. లక్షలాది భక్తులతో ప్రయాగ్రాజ్ పరిసరాలు నిండిపోయాయి. కాగా మౌని అమావాస్య కావడంతో ఇవాళ తెల్లవారుజామున 2:30 తర్వాత నుంచి భక్తుల్ని ఘాట్లోకి అనుమతిచ్చారు. సెక్టార్ 2 ప్రాంతంలో ఓ చోట బారికేడ్ తీసినప్పుడు భక్తులు ఒక్కసారిగా ముందుకొచ్చారు. ఆ సమయంలోనే తొక్కిసలాట చోటు చేసుకుందని, గాయపడ్డ వారిని వెంటనే హాస్పిటల్స్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ విషయం తెలిసిన వెంటనే యూపీ సీఎం యోగితో ప్రధాని మోదీ మాట్లాడారు. అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయ చర్యలపై సమీక్ష చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 13న మొదలైన మహాకుంభమేళా వచ్చే నెల 26 వరకు కొనసాగుతుంది. విభుడు దేవాది దేవతలు దివి నుంచి దిగి వచ్చే అమృతకాలమే మహాకుంభమేళా. ఈ 45 రోజుల్లో ఏ రోజులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే భూమి నలుచెరుగుల నుంచి సాధు సంతులు, అఘోరాలు, మాన్యులు, సామాన్యులు ప్రయాగ్రాజ్కు పోటెత్తుతున్నారు. మౌని అమావాస్య రోజున మహాకుంభమేళాలో స్నానం ఆచరించటమే ఎంతో పుణ్యం. ఇక మాఘమాస మౌని అమావాస్య కలిసొచ్చిన వేళ గంగా స్నానం చేస్తే మరెంతో పుణ్యం. దానాలు చేస్తే జన్మధన్యం అనేది భక్తుల విశ్వాసం. మౌని అమావాస్య ధాన్యానికి కూడా జ్ఞానానికి చిహ్నం. ఆ రోజు మౌనంగా ఉంటూ పరమేశ్వరుని ధ్యానిస్తూ పవిత్ర గంగా స్నానం చేసి పితృదేవుళ్లకు నీరాజనాలు అర్పిస్తారు. తద్వారా పూర్వీకులకు సద్గతులు కలగటం సహా అందరికీ సకల శుభాలు కలుగుతాయంటారు పండితులు. మహాకుంభమేళానే ఎంతో మహిమాన్వితం. ఇక ఈసారి మౌని అమావాస్య కలిసి రావటం మరెంతో శుభప్రదం కావటంతో ఇవాళ ఒక్కరోజే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు.